హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పార్లమెంట్ లో ఇవాళ కూడా రచ్చ జరిగింది. పేపర్ లీకేజ్ పై ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా విపక్షాలు శాంతించలేదు. విద్యార్థులపై దాడి ఘటనపై చర్చ జరగాలంటూ పట్టుబట్టాయి. దాంతో ఉభయ సభలు గంట పాటు వాయిదా పడ్డాయి. విద్యార్థులపై లాఠీచార్జీ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేవలం విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని ఏకైక కారణంతో వారిపై లాఠీచార్జీ చేయటం లేదా మితిమీరిన బలాన్ని ఉపయోగించడాన్ని సమర్థించలేమని కోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు తమ పరిధిని దాటి ప్రవర్తించారంటే దానిపై ఖచ్చితంగా స్వతంత్ర దర్యాప్తు జరగాలని తేల్చి చెప్పింది. కర్ణాటకలో పడుతున్న వర్షాలకు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు నిండుతున్నాయి. నారాయణపూర్ డ్యాం నిండుకుండలా మారింది. అధికారులు గేట్లెత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. దీంతో జూరాల ప్రాజెక్ట్ కి జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం జూరాలకి 3500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఈ సీజన్లో జూరాలకు కృష్ణా జలాలు తొలిసారిగా వచ్చాయి. తిరుపతిలో కరోనా కలకలం రేపింది. నగరంలోని 65 ఏళ్ల ఓ మహిళకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. వెంటనే ఆమెను ఐసోలేషన్లోంచి చికిత్స అందిస్తున్నారు. మహిళ కుటుంబ సభ్యులు 7గురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వాళ్ళెవరికీ కరోనా లక్షణాలు లేవని వెల్లడించారు డాక్టర్లు. రారిలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజులుగా ఆయనకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ హైదరాబాద్ లో ఆచూకీ లభించలేదు. దీంతో ఉదయ్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో గల్లంతైన నలుగురు యువకుల కథ విషాదాంతం అయ్యింది. నిజామాబాద్కు చెందిన యువకులు నీటిలో దిగిన సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన గుంతల్లో చిక్కుకుని నలుగురు చనిపోయారు. గజేతగాళ్ల సహాయంతో 4 మృతదేహాలను వెలికితీశారు. బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలపడుతోంది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు తెలంగాణలోనూ 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో మద్యం మత్తులో వాహనం నడిపి బీభత్సం సృష్టించాడు డ్రైవర్. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. యాక్సిడెంట్ తర్వాత పారిపోయేందుకు స్కోడా డ్రైవర్ ప్రయత్నించాడు. వెంటనే అతన్ని స్థానికులు పట్టుకున్నారు. రాజేంద్ర నగర్ డీసీపీ ఆఫీస్ దగ్గరలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. 22 ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ స్తంభించాయి. మిగతా చోట్ల రిజిస్ట్రేషన్స్ తగ్గాయి. కొన్ని చోట్ల సాధారణ ప్రైవేట్ భూములు కూడా ఈ జాబితాలో చేరడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. డిజిటల్ రికార్డుల లోపాలతో ప్రైవేట్ భూములు ఈ జాబితాలో వచ్చినట్టు ఆరోపణలున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 90,012 మంది భక్తులు దర్శించుకున్నారు.